హాయ్ అండి అందరికి లైవ్ చేస్తున్నప్పుడు ప్యాటర్న్ నెక్స్ కూడా పెట్టండి అక్క అని అయితే కొందరు అడుగుతున్నారు. అందుకే ఈ సింపుల్ ప్యాటర్న్ తో నేనైతే ఇప్పుడు మీ ముందుకు వచ్చాను. ఈ డిజైన్ ని ఎలా ఈజీగా కుట్టగలుగుతామో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే ఒక లైక్ ఇవ్వండి. ఫస్ట్ అయితే డ్రాప్ షేప్ లో ఒక 5 డ్రాప్స్ అయితే ఇలా క్యాన్వాస్ కట్ చేసుకున్నాను. అంటే ఆ డ్రాప్ ఎలా ఉండాలి, మనకి ఏ సైజ్ లో ఉంటే ఏ సైజ్ లో ఇష్టం ఉంటే ఆ సైజ్ లో కట్ చేసుకోవచ్చు. 2 ఇంచెస్ కట్ చేసుకోవచ్చు, 1 ఇంచ్ కట్ చేసుకోవచ్చు, 1.5 ఇంచ్ కూడా కట్ చేసుకోవచ్చు. మన డిజైన్ ని బట్టి, అంటే మనకి ఎలా ఇంట్రెస్ట్ ఉంటే అలా. లైనింగ్ క్లాత్ పైన మనం నీట్ గా అవి సెట్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఆ తర్వాత కార్నర్స్ ని ఫోల్డ్ చేసుకొని టోటల్ గా కుట్టుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్ గా కుట్టుకోవాలి. మనం 5 డ్రాప్ మోడల్ అయితే చేసుకున్నాం కదా, ఆ 5 డ్రాప్స్ కి కూడా మనం నీట్ గా సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ని నీట్ గా మనం లైనింగ్ అటాచ్ చేసుకొని పెట్టుకోవాలి. అటాచ్ చేసుకున్న లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ పైన సీదా, అంటే రైట్ సైడ్ లైనింగ్ కిందకు ఉంటుంది, పైన సైడ్ 1.5 ఇంచ్ తోటి నెక్ చుట్టూ రౌండ్ గా మనం ఈ విధంగా అయితే గీసుకోవాలి. ఆ తర్వాత ఎక్కడెక్కడైతే మనం డ్రాప్స్ పెట్టుకోవాలనుకున్నామో అక్కడ 2 ఇంచెస్ తోటి మార్క్ వేసుకొని నీట్ గా అన్ని ఈక్వల్ గా వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి. ఒక్కొక్క డ్రాప్ ని సెట్ చేసుకుంటూ కదలకుండా కరెక్ట్ ప్లేస్ లో మనం ఉంచుకొని నీడిల్ పెట్టుకోవాలి. అప్పుడు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది అండ్ కదలదు, అటు ఇటు కదలకుండా డ్రాప్ అనేది నీట్ గా మనం సెట్టింగ్ చేసిన దగ్గరనే సెట్ అవుతుంది. అన్నీ సెట్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్ పక్క నుండి మనం స్టిచ్ అయితే వేయాలి. క్యాన్వాస్ పైన అయితే వేయకూడదు. డ్రాప్ ఎలా ఉందో ఆ విధంగా అయితే మనం స్టిచ్ వేసుకోవాలి. క్యాన్వాస్ పైన వేస్తే ఫోల్డ్ అవ్వడానికి కొంచెం కష్టం అవుతుంది. అందుకే క్యాన్వాస్ ఎక్కడైతే పక్కకు ఉందో దాని కార్నర్కు వేసుకుంటూ మనం నీట్గా వస్తే మనం రివర్స్ తీసినప్పుడు కరెక్ట్గా ఫోల్డ్ అవుతుంది అండ్ నీట్గా కూడా షేప్ కనబడుతుంది. మనం ఆ షేప్ ఎలా అయితే ఉందో అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ ఒక కుట్టు అటు ఇటు పడితే ఆ షేప్ అనేది డిఫరెంట్గా అవుతుంది. కాబట్టి మనం ఏదైనా షేప్ గీసుకున్నప్పుడు కరెక్ట్గా ఆ షేప్ వచ్చేలాగా మనం సెట్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అలాగే కుట్టుకోవాలి. చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కార్నర్కి అయితే ఇలా వేసుకోవాలి. ఎంత నీట్గా వేసుకుంటే అంత నీట్గా షేప్ వస్తుంది. మనం సగం కుట్టుకున్న తర్వాత నీడిల్ని తీసి మళ్ళీ సెట్ చేసుకోవాలి. ఎందుకంటే నీడిల్ కిందికి వస్తుంది కాబట్టి నీడిల్ని అయితే తీసేసుకుంటూ ఉండాలి. చూడండి, అన్నీ అలాగే మొత్తం టోటల్ స్టిచ్ చేసుకున్న తర్వాత వాటిని రివర్స్ చేసుకోవాలి. డిజైన్ అయితే చాలా బాగుంది. మీరు ఫస్ట్ అయితే చూసారు కదా బ్లౌజ్ ఎలా ఉంది, నీట్గా వస్తుంది. సేమ్ అన్నీ నీట్గా ఇలా కట్ చేసుకొని చూడండి, ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకొని మన ఖర్చు అంత క్లాత్ అయితే ఉంచుకోవాలి. టోటల్గా కట్ చేసుకోకూడదు. ఖర్చు అంత క్లాత్ ఉంచుకొని ఎక్కడెక్కడైతే రౌండ్ తిరుగుతుందో అక్కడక్కడ మొత్తం కచ్చకలు అయితే పెట్టుకోవాలి, కటింగ్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు రివర్స్ ఈజీగా అవుతుంది. చూసారు కదా, నేను ఎంత నీట్గా కచ్చకలను అయితే సెట్ చేసుకుంటున్నాను. నీట్గా కట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా కొంచెం ఎక్కువ తక్కువ గ్యాప్స్ లేకుండా ఖర్చుని నీట్గా, ఎంత నీట్గా కట్ చేసుకుంటే మనకు అంత నీట్గా ఫోల్డ్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఈ డిజైన్ ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ మీకు మరిన్ని డిజైన్స్ కావాలి అంటే నేను ఇంకా చూపిస్తాను, ఇంకా వీడియోస్లో తప్పకుండా పెడతాను. ఎవ్రీడే 2 o'clockకి లైవ్ ఉంటుంది. తప్పకుండా లైవ్ చూడండి. మీకు ఏ డిజైన్ కావాలి, ఏ నెక్ కావాలి అన్నా నేను చెప్తాను. లైవ్ అయితే తప్పకుండా మిస్ కాకుండా చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇలాంటి ఈజీ డిజైన్స్ పెట్టుకొని ఈజీగా కుట్టుకోవచ్చు. సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, ఇంకా వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్లో మాత్రం తప్పకుండా తెలియచేయండి. చాలా నీట్గా ఉంటుంది, ఇంకా చాలా డిగ్నిఫైడ్గా ఉంది ఈ డిజైన్ అయితే. ఇలాంటి హోల్స్ ఇంకా డిఫరెంట్ ఫ్లవర్ లాగా పెట్టుకోవచ్చు. హ్యాండ్స్కి కూడా ఇట్లా హోల్ లాగా పెట్టుకోవచ్చు. మనకు డిఫరెంట్
స్టైల్లో కూడా కటింగ్ చేసుకోవచ్చు. అంటే డైమండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు, రౌండ్గా కట్ చేసుకోవచ్చు. ఓన్లీ డ్రాప్ లాగానే నేను కట్ చేసి చూపించాను, కానీ డిఫరెంట్గా కూడా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. తప్పకుండా చూసి లైక్ అయితే చేయండి. మీ లైక్ వల్లనే వైరల్ అవుతుంది. ఎలా ఉందో నాకు కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఎవ్రీడే 2 o'clockకి లైవ్ ఉంటుంది, అస్సలు మిస్ కావద్దు. ఓకేనా?